జనసేనకు చెందిన ఆ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిస్తూ జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగారని, ఆయన వైసీపీని వీడి ఇప్పుడు పక్కచూపులు చూసే ప్రయత్నంలో ఉన్నారు అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు అతను ఎవరు, అతను జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అడ్డం తిరిగారు, ఇప్పుడు ఎందుకు పక్కచూపులు చూస్తున్నారు అనే అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జనసేనకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చి జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగారని, అందులో భాగంగానే వైసీపీ నాయకులందరూ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనేది శుద్ధ అబద్ధం అంటూ రాపాక వరప్రసాద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాపాక వరప్రసాద్ గారు ఇప్పుడు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు, ఆయన పక్క చూపులు చూస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, వాళ్ళు పక్క చూపులు చూడటం కోసం ఈ విషయం మాట్లాడారా, ఎందుకు మాట్లాడారా అనేది అనవసరం. అది ఆయన వ్యక్తిగత విషయం. ఓకే, ఆయన చెప్పిన విషయం ఇంపార్టెంట్. ఏంటి బాబు, ఈవీఎంలు కాదు మన ఓడించింది, మన జనాలు ఓడించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. అక్కడ జనాలు వైసీపీకి ఏమైనా సరే ఓటెయ్యాలి అనే వాళ్ళని ఎవరూ మార్చలేరు. అలాగే టీడీపీకే ఓటెయ్యాలి అనుకునే వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. జనసేనకు ఓటెయ్యాలి అనుకునే వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. వీళ్ళందరూ పోగా సొసైటీలో ఒక 40% మంది ఉంటారు. అట్లా వాళ్ళు వేచి చూద్దాము అనే ధోరణిలో ఉంటారు. చూసి ఆఖరి క్షణం వరకు వాళ్ళు చూస్తూ ఉంటారు. వెయిట్ అండ్ సీ చూసి ఆఖరి నిమిషంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళాక డిసైడ్ చేసుకునే వ్యక్తులు కూడా ఉంటారు కొంతమంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వేచ్ఛ. అది నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు? ఈ ఈవీఎంలు పేరు తీసుకొచ్చి మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఇంకా ప్రజలకు దూరం అవుతావు. ప్రజలు ఎవరికి వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు, మేము ఓటేయలేదు జగన్ రెడ్డికి అనేది వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు వేయలేదు కాబట్టి. అప్పుడు నువ్వు ఈ ఈవీఎంలు తీసుకొచ్చి మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు? వీడిని ఓడిస్తే కూడా వీడికి బుద్ధి రాలేదు, ఇప్పటికీ తన తప్పు తను తెలుసుకోవట్లేదు అని మాట్లాడుకుంటారు. అది ఇప్పుడు ఈ రాపాక వరప్రసాద్ ఉన్నాడు. ఈయన ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడాడు బయటకు వచ్చి అంటే ఒకటే కారణం, ఆయన వైసీపీ పార్టీ కాదు. వైసీపీ మేడం మొదటి నుంచి జనసేన వ్యక్తి. అతను జనసేన నుంచి వైసీపీకి వెళ్ళాడు. ఇప్పుడు వైసీపీ మీద ఏదైనా ఒక మాట మాట్లాడితే అక్కడ కనుక ఉండలేని పరిస్థితి వస్తే అతనికి ఇంకొక ఆర్ఈసీలో ఇంకో బెర్త్ రెడీగా ఉంటుంది ఈ జనసేన పార్టీలో. ఓకే, అందుకోసం ఆయన ధీమాగా మాట్లాడగలిగాడు. కానీ అసలు బుకింగ్లే చేసుకోని వాళ్ళు, టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు, వెయిటింగ్ లిస్ట్లో లేని వాళ్ళు, ఆర్ఈసీలో లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అక్కడే పడిసేస్తారు. ఇంకో ఆప్షన్ లేక వాళ్ళు నోరు నొక్కుని కూర్చున్నారు. ఇప్పుడు వైసీపీలో అవకాశం ఇస్తే, నేను మొదటి రోజు రిజల్ట్ వచ్చిన రోజున మనం ఒక టాపిక్ చేసాం. వీళ్ళందరినీ బిగ్ బాస్ షోలోగా వేసి సీక్రెట్ కెమెరాలు పెట్టి గనక వాళ్ళు మాట్లాడుకునేది రికార్డ్ చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి రంగు ఏంటో తేలుతుంది, జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుస్తాయి. పోయినసారి కూడా మీ నాయకుడు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడంట కదా అంటే, కాదు మాకు సింపతి రావాలంటే మా నాయకుడు జైల్లోనే ఉండాలి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే, జగన్ ఏమైపోయినా పర్వాలేదు, పార్టీ ఉండాలి, మేము ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నాయకులందరూ ఏమైపోయినా పర్వాలేదు, పార్టీ ఉండాలి, నాకు లాభం జరగాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు. పాపం పార్టీయే కదా, ఏమీ మాట్లాడలేని మనిషి, పార్టీకి వాయిస్ ఉండదు కదండి. అందుకని పార్టీ నిమిత్త మాత్రంగా అలా ఉండిపోతుంది, ఏ అభిప్రాయం చెప్పదు కాబట్టి. అందుకని ఈ వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా వీళ్ళ సొంత వాయిస్లు ఉంటాయి తప్పితే పార్టీ అనేది నిమిత్త మాత్రంగా ఉంటుంది. కానీ ఎవరైనా తెలుసుకోవాల్సిందండి, పార్టీయే ముఖ్యం. పార్టీని బట్టే ఏ ఆట ఆడినా వీళ్ళు ఈ పార్టీ అని లేకపోతే, అసలు పార్టీ లేకపోతే ఇంకేముంటుంది? ఆ జెండా, ఆ ఫ్యాన్ గుర్తు, ఆ పార్టీ నిర్మాణం,
అసలు నిర్మాణం మీద గాలికి వదిలేసేసాడు, ప్రజలను గాలికి వదిలేశాడు. ఉండవల్లి కరెక్ట్గానే చెప్పాడు కొన్ని విషయాలు. కాకపోతే ఏంటంటే గురువుగారి అబ్బాయి కాబట్టి రాజుగారి అబ్బాయిని బాగా ఎత్తుకోవాలనుకున్నాడు తప్పితే అంతకంటే వేరే ఏమీ లేదు. ఆయనకు అన్నీ తెలుసు. ఓకే, తెలిసి తెలివిగా ఈవీఎంల మీద తోసేద్దామని చూశాడు. వీళ్ళు కూడా ఒక మంచి అవకాశం దొరికింది కదా అని చెప్పి ఏదో మునిగిపోయే వాళ్ళకి పుల్లలు చెక్కలు దొరుకుతాయి కదా, చెక్క మొక్కలు అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఈవీఎంలు అనేది వీళ్ళు జస్ట్ కంటి తుడుపుకు మాట్లాడే మాటలు తప్పితే అసలు కారణం ఏంటి అంటే, అసలు ఏడుపుకి కారణం, అసలు బాధకి కారణం ఏంటి అంటే మనం జనాల్లో లేము, జనాలే మనల్ని వ్యతిరేకించారు. ఎవరైతే మూర్ఖంగా మొండిగా వైసీపీకే ఓటేయాలనుకున్న వాళ్ళ ఓట్లే ఆ ఓట్లు అవి. ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళంతా ఉన్నారు. ఈసారి ఆ ఓటింగ్ ఉండదు. అప్పుడు తెలుస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి నిజం రంగేంటో. అందుకే ఉండవల్లి ముందే జాగ్రత్త పడిపోయి ఇకనన్నా పార్టీ నిర్మాణం మీద పనిచేస్తాడేమో. పార్టీ పెరగాలి అంటే ఏం చేయాలి? జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళు అని చెప్పాడు అనుకోండి ఉండవల్లి, ఓ ఇప్పుడు దాకా జనాల్లో లేడా అంటారు. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టలేదంటే కూడా ఎవరికి ఏమి బాధ అనిపించదు. ఆయన పార్టీ ఆయన ఇష్టం అనుకుంటారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే పార్టీని నిర్మాణం చేసుకోవాలి అంటే జనాల్లోకి వెళ్ళాలి. నువ్వు జనాల్లోకి వెళ్ళరా అని ఆయన ఉద్బోధ చేశాడు. చేసి జనాల్లోకి వెళ్ళి ఏం చెప్పుకోవాలి? నేను ఈ 5 ఏళ్ళు సరిగా పనిచేయలేదు, అందుకే మీరు నాకు ఓటేయలేదు, కానీ మళ్ళీ నాకు ఓటేయండి అని చెప్తే కాదు కదా. అందుకని ఏం చెప్తున్నాడు, ఈవీఎంల వల్ల ఓడిపోయాను, నాకు మీకు సేవ చేసే అవకాశం పోయింది, నాకు మళ్ళీ అవకాశం మీరు నన్ను గెలిపించుకోండి అని చెప్పటం కోసం, జనాల్లోకి వెళ్ళటం కోసం ఈ ఈవీఎంలు అనే ఒక చిన్న పిల్లలకి మీకు గుర్తుండే ఉంటుంది, పాత రోజుల్లో 3 చక్రాల బండ్లు ఉండే, గుర్తుందా? గుర్తుంది. ఏ పిల్ల కానీ పిల్లాడు కానీ పట్టుకొని ఎందుకు? అది ఒక సపోర్ట్ సిస్టమ్. అది ఇప్పుడు ఒక చెయ్యితో వాళ్ళు నడిపించలేము. ఇది అనుకోండి, అది తోచుకున్నట్టు ఉంటుంది. నడకొచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతున్నాననే ఉత్సాహంతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అవి ఏ పిల్లలు పుట్టినా ఫస్ట్ చేయించేది పిల్లలకి 3 చక్రాల బండి. అవును, అంటే నడక నేర్చుకోవడానికి కూడా పనికి వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఉండవల్లి ఇతనికి ఇచ్చిన డైరెక్షన్ అదే. కానీ చాలా మంది చెప్పకనే చెప్తున్నారు. మొన్న ఈ మధ్య అనిల్ కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చెప్పకుండా చెప్పాడు, కొంతమంది నోటు దురుసు వల్లే మనకి ఇంత నష్టం జరిగింది అని. వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు, అది వేరే విషయం. కాకపోతే అసలు జగన్ రెడ్డి ఇట్లా చేయటం వల్ల ఇలా జరిగింది, చేయటం వల్ల ఇలాగ జరిగింది, అసలు మమ్మల్ని నిర్లక్ష్యం చేసి వాలంటీర్ల మీద ఆధారపడటం వల్ల ఇలా జరిగింది, ఇలాంటి చాలా కారణాలు బయటకు వస్తున్నాయి. కానీ అధినాయకుడి నోటికి చేతులకి భయపడి ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు విడుదల రజనీ ఉంది, ఆమె వెళ్ళిపోయిందంట కదా, దేశం వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోయిందంట. కొన్ని వార్తలు రాస్తున్నారు, నిజం ఒకటితో తెలియదు. కానీ చాలా మంది చేసేది ఎవరి కాళ్ళు సర్దుకుంటారు వేరే పార్టీల్లోకి. జగన్ మారడు అని వాళ్ళకి తెలుసు. అలాంటి నమ్మకం ఉన్నవాళ్ళు మారతారు. ఇప్పుడు చాలా మంది బీజేపీకి టచ్లో ఉన్నారంట, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళు వ్యాపారాలను కాపాడుకుంటానికి రాజకీయాల్లోకి వచ్చారు. మొదట రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకున్నారు, సంపాదించుకున్న దాన్ని కాపాడుకుంటానికి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వాళ్ళకి అలాంటి జగనే ఎందుకు కావాలి? ఏ రాజకీయ పార్టీ అయితే ఏంటి అనేది, అది ఒక వాషింగ్ మిషన్ పార్టీ. ఎవరు వెళ్ళినా కానీ వాషింగ్ మిషన్లో వేసే